Hello, my sweethearts. I'm Ankita. This is my first video. I want to share my experience like job. నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ గివ్ మోర్ సపోర్ట్ టు మీ. ఫస్ట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, చాలామంది నాన్ ఐటీ జాబ్ గురించి అసలు థింక్ చేయరు. ఆఫర్ వచ్చినా కానీ ఏం ఆలోచించకుండా డిసైడ్ నో అనమాట. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏమంటే, మనకి ఆఫర్ నాన్ ఐటీ జాబ్ వచ్చినప్పుడు ఆర్ ఇంటర్వ్యూ ఏదైనా ఉంది అటెండ్ అవ్వండి అన్నప్పుడు డెఫినెట్గా అటెండ్ అవ్వండి. ఇగ్నోర్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ జాబ్ అటెండ్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్, శాలరీ అవన్నీ చూసుకోండి. అప్పుడే మనకు తెలుస్తుంది. నాన్ ఐటీ అనగానే అస్సలు నో అనే ఆలోచన మైండ్లో నుంచి తీసేయండి. బికాస్ నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను అనమాట. నాన్ ఐటీ జాబ్ అనగానే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నేను యాక్సెప్ట్ చేయాలని కూడా అనుకోలేదు. బట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను మంచి పని చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయట సిచ్యువేషన్ మనం చూసుకుంటున్నాం కదా ఎలా ఉంది. అండ్ నేను చేస్తూ నేను సాఫ్ట్వేర్ అటు కూడా ఐటీ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను. బట్ ఒక్కటి కూడా రాలేదనమాట. నా సిచ్యువేషన్ తలుచుకుంటే ఇన్ కేస్ నేను ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి నా పరిస్థితి అనిపిస్తుంది అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఏది నాన్ ఐటీ ఆర్ ఐటీ ఏ జాబ్ వచ్చినా కానీ వెంటనే యాక్సెప్ట్ చేయండి. తర్వాత జాబ్ చేస్తూ కూడా మనం ఐటీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నాన్ ఐటీ జాబ్స్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూ కూడా టెక్నికల్గా ఏం అడగరు, బేసిక్గా అడుగుతారు. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. చాలా ఈజీగా రావచ్చు జాబ్. అండ్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా వర్క్ ఏమి ఉండదన్నమాట. జస్ట్ బేసిక్ నార్మల్గా వర్క్ ఉంటుంది. స్ట్రెస్ ఉండదు, ఏముండదు. వర్క్ చేసామా అయిపోయింది అన్నట్టు ఉంటుంది. అసలు స్ట్రెస్ ఫ్రీ అనమాట. చాలా హ్యాపీగా ఉంది లైఫ్ అయితే నాది. అండ్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఆఫర్ ఇచ్చేటప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది, మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలి అని అంటారు. బట్ ఒకవేళ ఇచ్చినా కానీ 1 మంత్ అలా ఇస్తారనమాట. ఆఫీస్ ఎక్కువ ఇవ్వరు, మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తారు. వెంటనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని అదే రీజన్తో ఆఫర్ అయితే రిజెక్ట్ చేయొద్దు. శాలరీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ మేము 12 అంటారు, కానీ 1 ఇయర్ 2 ఇయర్ చేసిన తర్వాత మ్యాక్సిమం పెరుగుతుందన్నమాట. నాకు ఫస్ట్ 9 months వరకు 16,500 పడింది. ఆఫ్టర్ నాకు తర్వాత శాలరీ ఇంక్రీజ్ అయిందనమాట. శాలరీ ఎక్కువ పడుతుంది. శాలరీ బేస్ చేసుకొని కూడా ఆఫర్ని రిజెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 2 years అయితే ఆటోమేటిక్గా 25 వస్తుంది. ఎందుకంటే ప్రమోషన్ ఉంటుందన్నమాట మనకి 2 years చేస్తే ఏ జాబ్ అయినా. అండ్ హైక్స్ కూడా ఉంటాయి. శాలరీ బేస్ చేసుకొని జాబ్ని రిజెక్ట్ చేయొద్దు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు జాబ్ లొకేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఆఫర్స్ని రిజెక్ట్ చేయొద్దు. ఐటీ ఆర్ నాన్ ఐటీ ఏ జాబ్ అయినా కానీ మీరు ఫస్ట్ చేయండి. మీకు నచ్చకపోతే తర్వాత రిజైన్ చేయండి, కానీ ముందే మీరు ఊహించుకొని జాబ్ రిజైన్ చేయొద్దు. ఐటీ అయితే శాలరీ ఎక్కువగా ఉంటుంది, అదొక మైనస్ తప్ప. నాన్ ఐటీ జాబ్ ఈజ్ ది బెస్ట్ జాబ్. ఐటీ కోసం ట్రై చేయొద్దు అనట్లేదు, ట్రై చేయండి. బట్ నాన్ ఐటీ ఆఫర్ వస్తే మాత్రం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాగ్నిజెంట్ కంపెనీ గురించి, జాబ్స్ గురించి కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్. బై బై.